హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పప్పు దోసకాయ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందు పప్పు తీసుకున్న ఫ్రెండ్స్ కుక్కర్లకి చూస్తురా. ఇప్పుడైతే నెక్స్ట్ దోసకాయని ముక్కలుగా కోసుకున్న ఫ్రెండ్స్. ఈ దోసకాయ ముక్కలు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి కదా. ఇప్పుడైతే పప్పు కడుక్కుంటున్న ఫ్రెండ్స్ మంచినీళ్ళతోని. అవి 1-2 సార్లు కడుక్కొని నీళ్ళు వారేసిన. ఇప్పుడైతే దానికి సరిపడా నీళ్ళు పోసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసినాక ఒకసారి ఇట్లా కలిపి ఇప్పుడు నేను దోసకాయ ముక్కలు వేస్తా చూడండి ఫ్రెండ్స్. వేసినా కదా దోసకాయ ముక్కలు. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టిన ఫ్రెండ్స్. స్టవ్ అట్లా ఉందని ఏమనుకోకండి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్న ఫ్రెండ్స్. ఒకసారి కడుక్కొని తర్వాత మంచినీళ్ళతో నానబెట్టుకున్నా. ఇప్పుడైతే కుక్కర్ అయితే విజిల్ వేసింది ఫ్రెండ్స్. కొన్ని విజిల్లు తెలుసుగా ఫ్రెండ్స్, 3-4 విజిల్లు రాగానే స్టవ్ బంద్ చేయాలన్నమాట. నేను కూడా అన్ని విజిల్ అయిపోయింది, అందుకే స్టవ్ బంద్ చేసి తీసిన. ఇంట్లో కారం పోసుకున్న ఫ్రెండ్స్. కారం పోసుకొని ఇప్పుడు ఉప్పు కూడా పోసుకుంటున్నా. చూస్తురా ఎంత మంచిగా కనిపిస్తుందో పప్పు. ఇలా ఇప్పుడు కల్లెమాకు కూడా వేసిన ఫ్రెండ్స్. వేసినాక ఇట్లా ఉడికిస్తున్న ఫ్రెండ్స్ పప్పుని. మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. పప్పు చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోపు పెట్టుకున్న ఫ్రెండ్స్. పోపుకి జీలకర్ర ఆల్రెడీ పోసుకున్న ఫ్రెండ్స్. నేను కడాయిలో అందుకే చూపించలే. ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసుకొని పప్పులు వేసిన ఫ్రెండ్స్. వాసన అయితే నా ముక్కు పగిలిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇష్టమా ఫ్రెండ్స్ పప్పు? ఇష్టమైతే చూడండి ఫ్రెండ్స్. రాకపోతే అయితే చూసి చేసుకోండి ఫ్రెండ్స్ పప్పు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.